పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. నేను డాక్టర్ దాశరథుల నర్సయ్య, అశోక్ నగర్లోని స్టీల్ బ్రిడ్జ్ 35 దగ్గర తిరుమల కాంప్లెక్స్లో తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల కోసం త్వరలో కోచింగ్ క్లాసెస్ ప్రారంభించబడతాయని తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు 2 దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీసెస్ పిల్లలకు తెలుగు ఆప్షనల్లో కోచింగ్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్ను సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, జనరల్ ఎస్సేలో భాగంగా ఈనాడులో వచ్చిన సంపాదకీయ వ్యాసాన్ని గురించి, ఆ తర్వాత మధ్య పేజీలో వచ్చేటువంటి వ్యాసాలను గురించి మనం విశ్లేషించుకుంటూ ఉన్నాము. ఈరోజు సంపాదకీయ వ్యాసంలో క్రికెట్కి సంబంధించినటువంటి ఒక వ్యాసం వచ్చింది. నా దృష్టిలో అది పెద్దగా ప్రాధాన్యత సంతరించుకున్న వ్యాసంగా నేను భావించడం లేదు. అయితే మధ్య పేజీలో చాలా ప్రముఖమైనటువంటి 2 వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలను గురించి ఈరోజు ముచ్చటించుకుందాం. ఇక గ్రీన్ హైడ్రోజన్ రేపటి ఇంధనం. ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలలో కాలుష్య సమస్య కూడా ఒకటి. ఈ కాలుష్య మహమ్మారి ఒక భూతంలా మారిపోయి రోజు రోజుకి యావత్ భూగోళాన్ని చుట్టివేస్తూ మానవాళిని అత్యంత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నటువంటి సందర్భంగా మనం చూడాలి. కాలుష్యపు కోరల్లో చిక్కుకొనిపోయి మానవ సమాజము అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంది. మనము నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో మనకు గాలి, నీరు, నేల, నింగి, అగ్ని, వీటిని పంచభూతాలుగా పేర్కొంటూ ఉంటాం. అయితే ఈ పంచభూతాలలో మనిషి తన యొక్క తప్పిదాల వలన నేలను కలుషితం చేస్తూ ఉన్నాడు, గాలిని కలుషితం చేస్తూ ఉన్నాడు. ఇట్లా పంచభూతాలను పూర్తిగా కలుషితం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇవాళ పరిస్థితి ఏమైంది అంటే, ఈ భూమి మీద వెదజల్లబడుతున్నటువంటి కర్బన ఉద్గారాల వలన భూగోళం వేడెక్కిపోతూ ఉంది. వాతావరణంలో ఉండేటువంటి అయనోస్ఫియర్కి రంధ్రాలు ఏర్పడుతూ ఉన్నాయి. సూర్యుని నుండి భూమికి చేరుకుంటున్నటువంటి కాంతి కిరణాలలో అల్ట్రా వైలెట్ రేస్ కూడా భూమిని తాకుతూ ఉన్నాయి. వాతావరణంలో ఉండేటువంటి పొరలు వాస్తవానికి ఈ అల్ట్రా వైలెట్ రేస్ భూమిని తాకకుండా నిరోధిస్తూ ఉండేటువంటివి. కానీ ఈ అల్ట్రా వైలెట్ రేస్ మానవ తప్పిదాల వలన, అయనోస్ఫియర్కి ఏర్పడినటువంటి రంధ్రాల వలన ఇవాళ భూమిని తాకుతూ ఉన్నాయి. కాబట్టి సూర్యగోళం యొక్క అత్యంత ప్రమాదకరమైనటువంటి కిరణాలు భూమిని తాకుతూ ఉండడం వలన మానవాళి ఇవాళ అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చారిత్రకమైనటువంటి తప్పిదం ఎందుకు జరుగుతూ ఉంది అంటే, మనిషి ఈ సమాజంలో
ఒక సంఘజీవిగా జీవిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తూ ఉన్నాడు. తన మనుగడ కోసం, తన సుఖం కోసం ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. చెట్లు నరుకుతూ ఉన్నాడు. కర్మాగారాలలో వెదజల్లబడుతున్నటువంటి అనేక రకమైనటువంటి విషపూరితమైనటువంటి వాయువులన్నీ కూడా వాతావరణంలోకి వదిలివేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి అనేకమైనటువంటి కారణాల వలన వాతావరణంలోకి ఈ కాలుష్య కారకాలన్నీ కూడా వెదజల్లబడుతూ భూగోళమంతా కూడా వేడెక్కిపోతూ ఉంది. భూగోళం వేడెక్కితే జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి? ధ్రువ ప్రాంతాలలో ఉండేటువంటి మంచంతా కూడా కరిగిపోయి భూగోళాన్ని, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో ఉండేటువంటి పట్టణాలను సైతము ముంచెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఏమిటి అంటే మానవ తప్పిదాలే ఈ యొక్క భూగోళంలో మనిషి యొక్క మనుగడకు ప్రమాదాలుగా మారుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ మనం శిలాజాలను మండించి ఇంధనాలను ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం. శిలాజ ఇంధనాల వలన అనేకమైనటువంటి కర్బన ఉద్గారాలు, అంటే కార్బన్ ఎమిషన్స్ వాతావరణంలోకి విడుదలవుతూ ఉన్నాయి. కర్బన ఉద్గారాల యొక్క పర్సంటేజ్ అధికమవుతూ ఉంటే వాతావరణం లేదా భూగోళం వేడెక్కేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో ఒక రకంగా ఇవాళ ఫ్యాక్టరీల నుండి కానీ, శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా కానీ, ఇంకా రకరకాల పద్ధతులలో వెదజల్లుతున్నటువంటి కర్బన ఉద్గారాలను ఏదో ఒక రకంగా తగ్గించాలి. అలా తగ్గించడం ద్వారా మనిషి ఈ భూగోళం మీద నివసించేటువంటి ఏమిటి అంటే యోగ్యతను పొందేటువంటి అవకాశాన్ని కలిగించాలి. ఈ ఉద్గారాలని ఇట్లాగే వెదజల్లుకుంటూ పోతే మనిషి మనుగడ ఈ భూగోళంలో కష్టమవుతూ ఉంది. కాబట్టి శిలాజ ఇంధనాలను మినహాయించి వేరొకమైనటువంటి పద్ధతిలో మనము ఇవాళ ఏమిటి అంటే ఇంధనాలను ఉత్పత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గాలి ద్వారా కానీ, లేదా ఇంకా సూర్యగోళం ద్వారా కానీ, సోలార్ ఎనర్జీ అంటారు, విండ్ ఎనర్జీ అంటారు, ఇట్లా రకరకాల పద్ధతులలో ఇంధనాలను సృష్టించుకొని మానవులు ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మరొక రకమైనటువంటి ఇంధనము గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజనే భవిష్యత్తు తరాల వారికి ఇంధనంగా అవతరించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ వలన ఇప్పుడున్నటువంటి కర్బన ఉద్గారాలను పూర్తిగా తప్పించి, పూర్తిగా తగ్గించి ఏమిటి అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్తో మెరుగైనటువంటి సౌకర్యాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు తరాల వారికి ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాలి అనేటువంటి క్రమంలో వ్యాసకర్త ఇవాళ అద్భుతమైనటువంటి ఒక వ్యాసాన్ని ఈనాడు మధ్య పేజీలో ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వాలు కూడా పర్యావరణానికి ముప్పు కలిగించేటువంటి ఇంధనాల యొక్క ఉత్పత్తిని చాలా వరకు తగ్గించి ముప్పు కలిగించనటువంటి పర్యావరణానికి హితము కలిగించేటువంటి ఇంధనాల వైపు చూస్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి భారత ప్రభుత్వం కూడా జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. కాబట్టి భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉత్పత్తిని పెంచడం ద్వారా, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా, భూగోళాన్ని
వేడెక్కకుండా చూడడం మన ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను తగ్గించడంలో భాగంగా ఇందాక చెప్పినట్లు 2023లో భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించబడినప్పటి నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచేటువంటి క్రమంలో తలమునకలవుతూ ఉంది. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఈ రెండింటి సహాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసేటువంటి ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను, సౌర విద్యుత్తు అంటే సోలార్ ఎనర్జీ, ఆ తర్వాత పవన విద్యుత్తు అంటే విండ్ ఎనర్జీ. ఈ రెండు రకాల ఇంధనాల యొక్క సహాయంతో, ఈ రెండింటి యొక్క సహాయంతో నీటి నుంచి ఉత్పత్తి చేసేటువంటి స్వచ్ఛమైనటువంటి ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్గా మనం పరిగణిస్తూ ఉన్నాము. ఈ ప్రక్రియ వలన కర్బన ఉద్గారాలు అసలు వెలువడవు. కర్బన ఉద్గారాలను తగ్గించడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిది భవిష్యత్తు తరాల వారికి చాలా చక్కగా పనికి వచ్చే ఇంధనంగా భావించాల్సి ఉంటుంది. అయితే మీథేన్ను మండించడం ద్వారా గ్రే హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీని వలన కూడా పర్యావరణానికి కొంత ముప్పు జరుగుతూ ఉంది. అలా ఉత్పత్తి అయ్యేటువంటి కర్బన ఉద్గారాలను భూమిలో నిల్వ ఉంచడం ద్వారా ఏమిటి అంటే బ్లూ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీని వలన కూడా ఏమిటి అంటే పర్యావరణానికి మరి కీడు జరుగుతుంది. కాబట్టి వీటినన్నింటినీ తప్పించుకోవడం కోసం ఇవాళ మన ముందున్నటువంటి సమస్య గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా మనము ఈ పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిశ్రమలకు, రవాణాకు ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ను అద్భుతమైనటువంటి ఒక సాధనంగా, ఇంధనంగా మలచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 2023లో భారత ప్రభుత్వం ఈ జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ను ఏర్పాటు చేసింది అని చెప్పాను కదా. అందులో భాగంగా 19,744 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏమిటి అంటే అంకురార్పణ చేసింది. కాబట్టి అప్పటి నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనేటువంటిది ప్రారంభించబడి క్రమక్రమంగా కర్బన ఉద్గారాలను తగ్గించేటువంటి కార్యక్రమంలో ఈ మిషన్ తలమునకలైంది. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలి అనేటువంటి మరి ఒక ఆశయంతో ఈ యొక్క మిషన్ ముందుకు సాగుతూ ఉంది. అంతేకాదు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఆకర్షించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఏమిటి అంటే ఈ యొక్క మిషన్ అనేటువంటిది గ్రీన్ హౌస్ ఈ యొక్క జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ అనేటువంటిది కృషి చేస్తూ ఉంది. ఈ రకంగా భారత ప్రభుత్వం యొక్క అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను మనం ప్రస్తుతం ఉత్పత్తి చేసుకోగలుగుతూ ఉన్నాము. ప్రపంచ దేశాలు కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వైపు వాళ్ళు కూడా తమ దృష్టిని సారించడం జరిగింది. అయితే ఏమిటి అంటే ఒక కిలో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతము 450 రూపాయల ఖర్చు అవుతుంది. దీనిని 100 నుంచి 150 రూపాయల వరకు తగ్గించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా భారత ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత ఇటీవల మధ్యకాలంలో లద్దాఖ్లో
ఏమిటి అంటే గ్రీన్ హైడ్రోజన్ బస్సులను కూడా నడిపినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గ్రీన్ హైడ్రోజన్ను ఇంధనంగా ప్రయోగించి బస్సులను నడిపించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇంధనము యొక్క వాడుక ద్వారా భవిష్యత్తులో రవాణా రంగంలో కూడా దీనిని అద్భుతంగా ప్రయోగించుకుంటూ ప్రజా సౌకర్యాలను మెరుగుపరిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిది ఒక ఇంధనంగా ప్రయోగించడం వలన రకరకాల రంగాలలో దీని యొక్క ఉపయోగాన్ని పెంచుకోవడం ద్వారా ఉద్గారాలను తగ్గించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మరి ఈ మిషన్ అనేటువంటిది శ్రీకారం చుట్టింది. భారతదేశంలో ప్రస్తుతము ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి పూడిమడక అనేటువంటి ఒక ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ఒక కేంద్రము అతిపెద్ద కేంద్రంగా అవతరించింది. ఇక్కడ 1700 టన్నుల గ్రీన్ హైడ్రోజన్తో పాటు 7500 టన్నుల గ్రీన్ అమోనియా కూడా ప్రతినిత్యం ఉత్పత్తి అవుతూ ఉన్నది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు యొక్క అంచనా దాదాపుగా 1.85 లక్షల కోట్లుగా గుర్తించడం జరిగింది. ఐరోపా దేశాల యొక్క భాగస్వామ్యంతో కాకినాడలో కూడా ప్రతి సంవత్సరం 10 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కర్మాగారాలను నెలకొల్పుతూ ఉన్నారు. దానికోసం 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లను ఆర్డర్ చేశారు. ఇట్లా ఏమిటి అంటే గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం కోసం భారత ప్రభుత్వము రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మొత్తం మీద సౌర విద్యుత్తు, పవన విద్యుత్తుతో పాటుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని కూడా మనం పెంచుకుంటే భవిష్యత్ తరాల వారికి కాలుష్యరహితమైనటువంటి మరి భూగోళాన్ని అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఐరోపా దేశాలు కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. ఆ తర్వాత అక్కడ గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసుకున్నప్పటికీ కూడా ఐరోపా దేశాలు భారతదేశం నుండి గ్రీన్ హైడ్రోజన్ను దిగుమతి చేసుకోవాలని ఆలోచించడం కూడా ఒక కొసమెరుపుగా భావించాల్సినటువంటి సందర్భం. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్ద మొత్తంలో శ్రీకారం చుట్టింది. కాబట్టి ఈ రకంగా 1 కిలో గ్రీన్ హైడ్రోజన్కి ఇందాక చెప్పినట్లు 450 రూపాయల ఖర్చు అవుతూ ఉంది. ఈ ఖర్చును క్రమక్రమంగా తగ్గించుకుంటూ సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లుగా ఈ యొక్క ఇంధనాన్ని తీసుకురావాలి అనేటువంటి పట్టుదలతో ఏమిటి అంటే భారత ప్రభుత్వం యోచిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఉత్పత్తి కర్మాగారాలను ప్రోత్సహించుకుంటూ జలవనరులపైన కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. 1 కిలో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలి అంటే కనీసము 9 లీటర్ల నీటి యొక్క వినియోగం అవసరం ఉంటుంది. కాబట్టి నీటి యొక్క వినియోగము ఎక్కడ సులభంగా ఉంటుందో అలాంటి ప్రాంతాలలో ఇట్లాంటి ఉత్పత్తి కర్మాగారాలను స్థాపించడం చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లో రాబోయే రోజులలో గ్రీన్ హైడ్రోజన్కి గిరాకీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వాలు కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. మరి ఇట్లాంటి కర్మాగారాల స్థాపన కోసం ప్రైవేటు రంగాలు ముందుకు గనక వచ్చినట్లయితే వాటికి సరైనటువంటి రీతిలో ప్రోత్సాహకాలు అందించాలి. దీని మీద మరింత పరిశోధన జరగడం కోసం ఏమిటి అంటే ప్రభుత్వాలు పరిశోధన రంగానికి ఊతమివ్వాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో మొత్తం మీద గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ఇంధనం యొక్క
గిరాకే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వ్యాసకర్త ఈ వ్యాసంలో చక్కగా ఉటంకించడం జరిగింది. ఇదండి ఈరోజు మధ్య పేజీలో వచ్చినటువంటి వ్యాసం. ఇక మరొక వ్యాసాన్ని గురించి విశ్లేషించుకుందాం. ఒత్తిళ్ల పద్మవ్యూహంలో యువత. ఒత్తిళ్ల పద్మవ్యూహంలో యువత అనేటువంటి పేరుతో మధ్య పేజీలోనూ మరి మరొక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం కూడా చాలా ప్రముఖమైనటువంటి వ్యాసం. ఏమిటి అంటే, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువతను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య మానసికమైనటువంటి ఒత్తిడి. ఈ మానసికమైనటువంటి ఒత్తిడి వలన యువత ఇవాళ తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలవుతూ ఉంది. ఆ తరువాత రకరకాల రుగ్మతలను వాళ్ళు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. జీవితంలో ఏదో కోల్పోయాము, ఇక జీవితం ముందుకు కొనసాగడం చాలా కష్టము అనేటువంటి ఆలోచనలు క్రమంగా పెళ్ళుబుకుతున్నటువంటి కారణం చేత ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉండడము అత్యంత విచారకరమైనటువంటి సందర్భం. అయితే ఈ వ్యాసంలో మనకి 2 రకాల ఏజ్ గ్రూపులలో ఉన్నటువంటి యువతలు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టీకరించడం జరిగింది. జనరేషన్ జెడ్ అనే పేరుతో 1997 2012ల మధ్యకాలంలో జన్మించినటువంటి వారు. ఆ తర్వాత ఏమిటి అంటే, మనకి 15 నుంచి 29 ఏళ్ల మధ్యకాలం, ఆ తర్వాత 2012 నుంచి ఆ తరువాత జన్మించినటువంటి వారిని జనరేషన్ ఆల్ఫా కింద విభజించడం జరిగింది. జనరేషన్ జెడ్లో 1997 నుంచి 2012ల మధ్య కాలంలో జన్మించిన వారు, జనరేషన్ ఆల్ఫాలో 2012 ఆ తరువాత కాలంలో జన్మించినటువంటి వారు అని 2 రకాల కేటగిరీలను ఏమిటి అంటే విభజించడం జరిగింది. అయితే ఈ రకమైనటువంటి సమూహాలలో జన్మించినటువంటి యువకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లకు గురి అవుతూ ఉన్నారు. ఆ తరువాత డిప్రెషన్కు గురి అవుతూ ఉన్నారు. యాంగ్జైటీ వంటి సమస్యలను మరి వాళ్ళను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదికల ప్రకారము ఇందాక చెప్పినటువంటి ఈ ఏజ్ గ్రూపులో ఉండేటువంటి పిల్లలే ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి అవుతూ ఉన్నారు అని చెబుతూ ఉండడం ఒక విస్మయాన్ని కలిగించేటువంటి సందర్భం. ఆ తర్వాత భారత నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే అనేటువంటిది 2022వ సంవత్సరంలో ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారంగా 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండేటువంటి పిల్లలలో మానసికమైనటువంటి వ్యాధుల యొక్క తీవ్రత 14.7% పెరిగినట్లుగా ఈ వ్యాసంలో ఉటంకించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఏజ్ గ్రూపులో ఉండేటువంటి యువతలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి వికృతత్వం ఎక్కువగా ఉంటుంది, ఆత్మహత్యలకు పాల్పడాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమిటి అంటే, ఇట్లాంటి యువతను అట్లాంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల నుంచి బయట పడేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇవాళ యువతలో ఉద్యోగ భద్రత కూడా కరువైపోయింది. ఆ ఉద్యోగ భద్రత లేనటువంటి కారణము చేత తగినటువంటి పనులు దొరకకపోయినటువంటి కారణం చేత చాలామంది యువకులు మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి అవుతూ ఉన్నారు. అందువలన సామాజికమైనటువంటి సంబంధాలలో ఒడిదుడుకులను చవిచూస్తూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకు గురి అవుతూ ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి కారణాల వలన ఇవాళ యువత ఏమిటి అంటే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి అవుతున్నటువంటి విషయాన్ని వ్యాసకర్త ఇందులో మరి చక్కగా విశ్లేషించడం జరిగింది.
అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు 2023వ సంవత్సరంలో ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువతలో అధికమైనటువంటి రక్తపోటు, మధుమేహము, హృద్రోగము వంటి అనేకమైనటువంటి రుగ్మతల చేత వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికి కారణం వాళ్ళ యొక్క జీవన శైలినే ప్రధానమైనటువంటి కారణంగా విశ్లేషించడం జరిగింది. 25 నుంచి 30 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి యువకులంతా కూడా మిగిలినటువంటి వాళ్ళతో పోల్చి చూస్తే వీళ్ళలో మధుమేహ వ్యాధి 15% ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ రిపోర్టు స్పష్టం చేసింది. ఇట్లా అనేకమైనటువంటి నివేదికలు యువత యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద ఆ యొక్క నివేదికలను తయారు చేసి ప్రపంచం ముందు పెడుతూ ఉంటే ఇవాళ ఆశ్చర్యపోవలసినటువంటి సందర్భంగా గుర్తించాలి. వాస్తవానికి ఇవాళ యువతలో శారీరకమైనటువంటి సామర్థ్యం తగ్గిపోయింది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలకు వాళ్ళు బారిన పడుతూ ఉన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకులలో హృద్రోగాలు, మధుమేహము, ఒత్తిడి సంబంధమైనటువంటి వ్యాధులు అధికమవుతూ ఉన్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అని చెప్పేసి అనేకమైనటువంటి నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ సైతం ఇట్లాంటి ఇందాక ప్రస్తావించినటువంటి విషయాల మీద దృష్టి సారించి ఆ విషయాలన్నింటిని కూడా నిర్ధారించింది. కాబట్టి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా యువకులలో 87% మంది యువకులు మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇండియా యూత్ రిలేషన్షిప్ స్టడీ అనేటువంటి ఒక నివేదిక స్పష్టం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి ఒత్తిళ్లకు ప్రధానమైనటువంటి కారణము ప్రేమ బంధంలో బ్రేకపులు కావడమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించింది. ఒత్తిడితో కూడినటువంటి జీవన శైలికి అలవాటు పడడం వలన అవి రకరకాల వ్యాధులకు దారితీస్తూ ఉన్నాయి, శారీరకమైనటువంటి సామర్థ్యాలు తగ్గుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అసలు యువతలో పని సామర్థ్యం పూర్తిగా మందగించిపోయింది. ఉద్యోగ అవకాశాల పట్ల కూడా ఇప్పుడున్నటువంటి తీవ్రమైన పోటీ కారణం చేత వాళ్లకు విజయావకాశాలు చాలా తగ్గిపోతూ ఉన్నటువంటి కారణం చేత యువతలో నిరాశ, నిస్పృహలు క్రమంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వ్యాసకర్త ఈ యొక్క వ్యాసంలో ఉటంకించడం జరిగింది. అందుకే ఒత్తిడిని తగ్గించాలి అంటే జీవన శైలిలో తప్పనిసరిగా మార్పు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. ప్రతినిత్యము కూడా ధ్యానం చేయడము, యోగా చేయడము, శారీరక సంబంధమైనటువంటి వ్యాయామాలు చేయడము, ఒక ఉత్తమమైనటువంటి క్రమశిక్షణను కలిగి ఉండడం, సమయ పాలనను తప్పనిసరిగా ఏమిటి అంటే పాటించడం వంటి అనేకమైనటువంటి చిట్కాల ద్వారా ఈ యొక్క ఒత్తిళ్లను తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి శారీరకమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనుషులు ఏమిటి అంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు మానసికమైన రుగ్మతలు, మరొక వైపు శారీరకమైనటువంటి బలహీనతల వలన యువత అధోగతి పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అధోగతి పాలు కాకుండా ఖచ్చితమైనటువంటి జీవన శైలితో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వ్యక్తికైనా కూడా, ఒక యువతనే కాదు, ఏ వ్యక్తికైనా కూడా జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. ముందు భౌతికమైనటువంటి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ భౌతికమైన శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామాలకు తప్పనిసరిగా ప్రాముఖ్యతని ఇవ్వాలి.
శరీరం సహకరిస్తేనే మనిషి ఏ కార్యక్రమమైనా ఈ సమాజంలో ఏమిటి అంటే ఏ కార్యక్రమాన్ని కనుక శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ కార్యక్రమమైనా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శరీరంలో సత్తువ లేకపోతే మనిషి అనేటువంటి వాడు అన్ని రంగాలలో విఫలుడయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యమో మన ఆలోచనలను కూడా అంతే అదుపులో పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. మంచిని గురించి ఆలోచించాలి, చెడు గురించి ఆలోచించడానికి అలవాటు పడితే నీ మనస్సంతా కూడా నిరంతరము చెడునే ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషిలో ఆత్మాధిక్యతా భావం ఉండాలి, ఆత్మన్యూనతా భావం ఉండకూడదు. ఎదుటి వాళ్ళతో పోల్చుకొని నేను ఏమిటంటే తక్కువ శ్రేణికి చెందినటువంటి వాడను, శక్తి సామర్థ్యాలు నాలో లేవు అని ప్రతినిత్యం ఆలోచించడం వలన మనిషిలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. కాబట్టి ఆత్మన్యూనత కంటే ఆత్మాధిక్యతా భావం వైపే మనిషి అడుగులు వేయాలి. అందుకే ఒకవైపు భౌతికమైన శరీరాన్ని, మరొక వైపు మానసికమైనటువంటి రుగ్మతలు లేని స్వచ్ఛమైనటువంటి ఆలోచనలను, ఆ తర్వాత నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను, క్రమశిక్షను కలిగి ఉన్నట్లయితే ఇలాంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల నుంచి యువత బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ వ్యాసకర్త ఈ వ్యాసంలో ఏమిటి అంటే అభిప్రాయపడడం జరిగింది. కాబట్టి పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు కూడా ఇట్లాంటి వ్యాసాలను చాలా చక్కగా ఏమిటి అంటే అధ్యయనం చేసి లోతుగా విశ్లేషించుకోవడం ద్వారా ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.